పీఠం కదులుతోంది. బీసీల సెగ తగులుతోంది. ఏప్రిల్ 11న బోడి రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష. గడప గడపకు చేరుతున్న 5 డిమాండ్లు. సెగ తగులుతున్న పట్టనట్లు భ్రమలో పాలకులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద విప్లవం ముంచుకొస్తోంది. బీసీవే పార్టీ చేపట్టిన ఇంటింటికి బీసీ చైతన్యం కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తోంది. అది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, అణచివేతకు గురవుతున్న బీసీల ఆత్మ గౌరవ ఉద్యమం. పైకి గంభీరంగా కనిపిస్తున్న లోపల చంద్రబాబు ప్రభుత్వానికి ఈ ఉద్యమ సెగ గట్టిగానే తగులుతోంది. ఒక ఊరు కాదు, ఒక జిల్లా కాదు, పల్లెపల్లెన ప్రతి ఇంటి గడపను బీసీవే పార్టీ శ్రేణులు తడుతున్నారు. ఇంటింటికి బీసీ చైతన్యం పేరుతో ఉద్యమం ప్రతి గడప చేరుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన 5 ప్రధాన డిమాండ్ల కరపత్రాలు ఇప్పుడు ప్రతి బీసీ ఇంట్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించటం, వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకుని రావటం, కుల గణనను శాస్త్రీయంగా నిర్వహించటం, అమరావతిలో బీసీల కోసం 1000 ఎకరాల కేటాయింపు, బీసీ కార్పొరేషన్లకు తగిన బడ్జెట్ కేటాయించటం. ఈ డిమాండ్లు కేవలం కాగితాల మీద లేవు. అవి బీసీల గుండెల్లో మంటను రగిలిస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదంతో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్ని మేల్కొల్పుతున్నారు. ఈ ఉద్యమం కేవలం ప్రచారానికి పరిమితం కాలేదు. తన జాతి హక్కుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ బోడే రామచంద్ర యాదవ్ ఇచ్చిన పిలుపు పాలకుల నిద్ర పోగొడుతోంది. ఏప్రిల్ 11న తన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ ఆయన ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. ఒక నాయకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటానికి సిద్ధపడటం అంటే అది ఆ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపటమే. చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ఒక రకమైన విస్మరణ భ్రమలో ఉంది. ఏమి జరగటం లేదని, ఈ ఉద్యమం తనను తాకదని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో బీసీ ఓటు బ్యాంకు కదులుతున్న తీరును చూస్తుంటే పీఠం కదలక తప్పదని అర్థమవుతోంది. 44% రిజర్వేషన్ల క్రెడిట్ బీసీవే పార్టీకి వెళ్తుందన్న భయంతో అసలు సమస్యనే పట్టించుకోనట్లు నటిస్తోంది. కానీ ఈ సెగ ఇప్పుడు ప్రభుత్వం గడప దాటి అసెంబ్లీ వరకు చేరింది. బీసీలు కేవలం ఓటు యంత్రాలు మాత్రమే కాదు, వారు ఈ రాష్ట్ర వెన్నెముక అని చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. రామచంద్ర యాదవ్ పోరాటం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, కోట్ల మంది బీసీల ఆశ, ఆకాంక్ష. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఏప్రిల్ 11న మొదలయ్యే ఆమరణ నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయటం ఖాయం.